ఆవిడెవరో ఫారెన్ లో ఉంటది ఈవిడ. ఆవిడ తిరుపతి వచ్చి చూసి తిరుపతి పాలకుల మీద, తిరుపతిలో పెత్తనం చేస్తున్న అధికారుల మీద ఆవిడ ట్వీట్ చేసింది. ఆవిడ కాళహస్తి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రాల్లో అలాంటి చేదు అనుభవాలు ఎదురవడం నిజంగా బాధాకరం. కాళహస్తిలో నేను చూసిన కరప్షన్ ఎప్పటికీ మర్చిపోలేను. ప్రతి ఒక్కళ్ళు చేయి చాటమే. ఎందుకు అంతగా 50-100 అడుగుతున్నారో అర్థం కావట్లేదు. ఇట్లా ఆవిడ అనుభవాలను ఆవిడ పెట్టింది. ఇది జగనన్న కనెక్షన్ అనే దాంట్లో ఇది పెట్టారు. వెంటనే ఉత్తరం రాసి తీసేస్తారు కాళహస్తి పోలీసులు. మంచివాళ్ళు. కాళహస్తి పోలీస్ స్టేషన్ కానీ ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే అక్కడ ఏదైనా నేరాలు జరిగితే అంతగా సీరియస్ గా తీసుకోరు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మాత్రం ఏదన్నా ట్విట్టర్లో, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఏమన్నా తేడాగా జనం ఎక్కువ చూస్తున్నారంటే కనుక వెంటనే దాని మీద అమెరికాకి ఎక్కడికెక్కడికో ఉత్తరాలు రాసేస్తారు. ఇట్లా ప్రతిదీ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వీడియోస్ అన్ని డౌన్ చేయటం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడే చంద్రబాబు గారు తప్పులు ఎత్తున్నటువంటి ప్రతి తప్పుని కూడా సమాధానం చెప్పాలి కదా మీరు. ఎందుకు రైతులు రిటర్నబుల్ ప్లాట్స్ ఎల్పిఎస్ లేఅవుట్లో రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాల్సినటువంటి లేఅవుట్లో ఎందుకు పని జరగట్లేదు? తప్పేంటి? ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు మీ దాహానికి అంతు లేకుండా పోతుంది. శ్మశానం ఎకరం శ్మశానం ఇచ్చి నాదని చెప్తే మీరు అటు గజాలు ఇచ్చారు. గవర్నమెంట్ ఇచ్చి మళ్ళీ మీరు కొనుక్కున్నారు. అది వాస్తవం అయినప్పటికీ కూడా తప్పు. అది తప్పు అయితే అరే పేరు నానిగా ఇది తప్పురా అని చెప్పిన ఒక మంత్రి ఎవడో ఒకటి మాట్లాడాలి కదా, ఆధారాలతో సహా. మాట్లాడరు. ఈనాం భూములు మీరు అడగండి. ఈనాం భూములు ప్లాట్లు తీసేసుకుంటున్నారు. గవర్నమెంట్ భూములు ఇచ్చేసి ప్లాట్లు తీసుకుంటున్నారు. ఇది తప్పు అంటే మాది తప్పు అంటారు. ఏంటంటే మా మాటలు వినపడకూడదు, కనపడకూడదు అని మాట్లాడతారు. నాకు నిజంగా ఈ తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారి కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళని చూస్తుంటే ఇవాళ ఎంత దుర్మార్గం అంటే, చిరంజీవి గారి సినిమా ఒకటి ఉంది డబుల్ యాక్షన్. ఆయన ఆ డబుల్ యాక్షన్ సినిమాలో ఒక ఆయన పారిశ్రామికవేత్త అయితే మంచి ఇండస్ట్రియలిస్ట్, రెండో క్యారెక్టర్ ఆటో డ్రైవర్, ఆటో జానీ. ఆయన మాటికి మాట్లాడతాడు ఏంటంటే ఇదర్కా మాల్ ఉదర్, ఉదర్కా మాల్ ఇదర్ అంటారు. అమరావతి మొత్తం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆయన కనుసన్నల్లో ఆయన ఎమ్మెల్యేలు మొత్తం ఎవరెవరైతే కొంతమంది ఇదర్కా మాల్ ఉదర్, ఉదర్కా మాల్ ఇదర్. అమరావతిలో ఎర్రమట్టి కావాలి, అది ఎక్కడెక్కడ ఉంది? ఎర్రమట్టి ఎక్కడెక్కడ ఉంది? బెజవాడ చుట్టుపక్కలంతా ఎర్రమట్టి ఉంది, నూజివీడి దగ్గర అంతా ఎర్రమట్టి ఉంది, ఏలూరు దగ్గర అంతా ఎర్రమట్టి ఉంది. ఆ ఎర్రమట్టి రూపాయి ఎక్కడ పర్మిషన్ ఉండదు, మైనింగ్ పర్మిషన్ ఉండదు, ఏముండదు. అక్కడి నుంచి టిప్పర్లు ఇక్కడికి ఎర్రమట్టి తీసుకుని ఇక్కడికి వచ్చారు.